జైన్ గారు, చెప్పండి. జగన్ జగన్ చెప్పుకుంటున్న అభివృద్ధిలో భాగంగా ఆయన నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తీరస్థ ప్రాంతాల్లో పోర్టులు అభివృద్ధి చేస్తారని చెప్తున్నాడు. పోర్టుల అభివృద్ధి పనులు కూడా మొదలై కాకినాడ పోర్టును కూడా బాగా అభివృద్ధి చెందుతున్నారు. పోర్టుల అభివృద్ధి వల్లే బొంబాయి లాంటి మహానగరాలు, చెన్నై లాంటి మహానగరాలు అభివృద్ధి చెందాయని చెప్తున్నాడు. సో ఈ అభివృద్ధి అనేది పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల మీద ఈ అభివృద్ధి మంత్రం ఎంతవరకు పనిచేసింది, ఎంతవరకు నమ్మారు, దాని ఫలితాలు ఎంతవరకు కనిపించాయి? నేను మీకు అందాక కూడా చెప్పాను. అదే. ఈవేళ మనకి ఇక్కడ జరుగుతున్నటువంటి ఓటింగ్ సరళిలో ఇవి ఏది ప్రాధాన్యతను సంతరించుకోవటం లేదు. మనం మాట్లాడుకోవటానికి, డిస్కస్ చేయటానికి తప్ప. అర్థమైందా? ఈవేళ ఈ రాష్ట్రంలో నాగార్జున సాగర్ కట్టారు, శ్రీశైలం కట్టారు, పోచంపాడు కట్టారు, ఎగువ సీలేరు కట్టారు, దిగువ సీలేరు కట్టారు. ఇన్ని కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు జరిగాయి. గోదావరి బ్యారేజ్, కృష్ణా బ్యారేజ్. ఈవేళ ఈవేళ ఆ పార్టీని అసలు పలకరించేవాడు ఎవడున్నాడు? అభివృద్ధినో లేకపోతే దీంట్లో పరిగణలోకి తీసుకొని అనేటటువంటిది. ఇంకా మీరు డబ్బుల కోసం అందాక మాట్లాడారు. ఇవి సామాన్యుడికి ఇచ్చే డబ్బు కోసం మనం చర్చించుకుంటున్నాం. మీకు తెలుసు, ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే సెల్ ఫోన్ల పంపకాలు జరిగాయి. రాజ్యసభ ఎన్నికల్లో కూడా కోట్లు కోట్లు చేతులు మారుతున్నాయి. ఇంకా ఆ స్థాయిలోనే అలా జరుగుతున్నప్పుడు సామాన్యమైనటువంటి ఓటర్ని మనం ఎక్కడ సంస్కరిస్తామంటే, రాజకీయ ఆధిపత్యం ఏ వర్గం చేతిలోకి మారింది. ఈవేళ ఒకప్పుడు ఓ తన్నేటి విశ్వనాథమో, ఒక ప్రగడ కోటయ్యో, ఇటువంటి ఎంపీలు మనకి సామాన్యమైనటువంటి జనం నుంచి నాయకత్వం వచ్చింది ఆ రోజు. మాకు రాజమండ్రి వరకే చూస్తే డాక్టర్ ఏది నాగేశ్వరరావు వాళ్ళు రోడ్డు మీద తిరిగి వాళ్ళు ఎలాగా జనం ఎన్నికల్ని నడిపారు ఆ రోజు. వాటిలోకి రేపు మీ వాటిలో పాదయాత్ర అయ్యింది అంటే ఇంటింటికి తిరిగి 10, 5, 20 చొప్పున పోలింగ్ చేసి ఆ అభ్యర్థికి ఓ పర్సు కింద మా వార్డు నుంచి 1000 రూపాయలండి, మా వార్డు నుంచి 2000 అండి అని ఇచ్చేవాడు. సాయంత్రం పూట ఏ కార్యకర్త అక్కడ ఈ కొట్టులో పనిచేసేవాడు వాళ్ళు ఏ స్లిప్పులు అవి రాస్తే ఎవరో ఒకడు టీ తెప్పించేవాడు. ఈ రకమైనటువంటి ఎన్నికల్లో 83 ఎన్టీఆర్ రంగ ప్రవేశంతో ఒక కొత్త పారిశ్రామిక వర్గం వచ్చింది. మీరేం డబ్బు తేక్కలేదు, మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని. ఇది రాను రాను అటు దానికి తెలుగుదేశమా కాంగ్రెసా వాళ్ళని కాదు, ఇవాళ ఎవరు ఎంపీలుగా వస్తున్నారు, ఎవరు ఎమ్మెల్యేలుగా వస్తున్నారు, 100% 5 కిలోల గవర్నమెంట్ ధాన్యం మీద బతుకుతున్నటువంటి సమాజానికి వందల వేల కోట్ల అధిపతి వాళ్ళు నాయకత్వం వహిస్తున్నారా? ఏ వర్గం నుంచి నాయకత్వం రావాలి? అవన్నీ కూడా మనం చర్చించుకుంటే నాయకత్వమే టోటల్ గా అక్కడి నుంచి వస్తుంది. రాజ్యసభ ఎన్నికలు అయితే 100 కోట్లు, 200 కోట్లు. ఈ రకంగా మధ్యతరగతి చేతి నుంచి మధ్యతరగతికి అందేవి ఎన్నికల్లో తాయిలాలే. అభివృద్ధి అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు ఆ టైంకి. ఇది ఏదో గొర్రెల మందలాగా మనం వెళ్ళటమే తప్ప ఈ సమాజానికి నాయకత్వం సమాజం నుంచి రావాలి, అట్టడుగు వర్గం నుంచి రావాలి. ఈవేళ పశువులకు ఉండే జ్ఞానం లేకుండా అయిపోయింది. ఒక పశువుల మందకి బయట పుల్లిని కాపలా పెడితే అవన్నీ గజగజ వణికిపోతాయి, బేర్ బేర్ బేరమంటాయి. అలా మనకి పారిశ్రామికవేత్తల్ని మన ప్రతినిధులుగా ఎందుకు చేస్తే వాళ్ళు మన కోసం ఎందుకు ఆలోచిస్తారండి? వాళ్ళ ఫ్యాక్టరీలు, వాళ్ళ కాంట్రాక్టులు, వాటి కోసం ఆలోచిస్తారు. కాబట్టి సమాజం యొక్క ఓటరు, దీని యొక్క స్వరూపం, రాజకీయ పార్టీల వ్యవహార శైలి, ఇవన్నీ కూడా వస్తుంది ఒక మార్పు. చూద్దాం దానికోసం. ఒక చిన్న అనుమానం, చిన్న డౌట్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఈ ఎన్నికల ప్రక్రియ ఇలాగే కొనసాగితే ఎన్నికలు కేవలం కొన్ని వర్గాలకే పరిమితమయ్యే ఛాన్స్ ఉంది కదా. ఈవేళ మనం ఒక అరాజక వ్యవస్థకి ప్రజాస్వామ్యం అనే ముద్దు పేరు పెట్టుకున్నాం మనం. ఈవేళ ఈ సమాజంలో అది ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ ఉన్నటువంటి కూడా అభ్యర్థుల్ని, ఓటర్ని గతంలో సిగ్గుపడేవారు మధ్యతరగతి వాళ్ళు కానీ ఎవరైనా. ఈవేళ చేతి నిండా ఇన్ని గాజులు పెట్టుకున్న వాళ్ళు, 5 అంతస్తుల మేడలో ఉన్నవాళ్ళు మా ఇంట్లో 6, మా ఇంట్లో 4 అని అనగలుగుతున్నారు అని అంటే మనం విద్యా వ్యవస్థ నుంచి
ఒక మార్పును తీసుకురావాలి. ఇది అసహ్యకరమైనటువంటి ఓటు నా తల్లి లాంటిది, నేను ఆవిడ్ని కాపాడాలి. ఓటు నా సోదరి లాంటిది, దాన్ని నేను సంరక్షించాలి. ఓటు నా భార్య లాంటిది, దాన్ని నేను ఆవిడితో హాయిగా జీవించాలి. అటువంటి ఓటుని అమ్ముకోవటం అంటే అంతకంటే నీచమైంది లేదు అనేది మనం ఒక సిలబస్ లో పాఠం పెట్టాలి. 10th క్లాస్ నుంచి ఒక ప్రాముఖ్యం ఇచ్చాలి. నీ ఇష్టం వచ్చినట్టుగా ఒకటి కమ్యూనిస్ట్ కి, మార్క్సిస్ట్ కి, బీజేపీకి వేయి, కానీ నా ఓటుని నేను అమ్మను అని ఒక ఓట్ ప్రమాణం చేయించగలగాలి. ఆ విద్యార్థి దశలోనే ఆ విద్యార్థి చేత నా జీవితంలో నేను ఎప్పుడు నా ఓటుని అమ్మను. ఓటుని అమ్మటం అనంటే తార్చటంతో సమానం.